మన పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి డాక్టర్ వంశీ తిలక్ గారు, ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి సోదర సోదరిమణులు, పాత్రికేయ మిత్రులు, ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు. పల్లెకో పట్టణానికో వార్డుకో మున్సిపాలిటీకో జరుగుతున్న ఎన్నికలు కాదు. ఈ దేశానికి జరుగుతున్న ఎన్నికలకు ఎవరు ఈ దేశ అధినేతగా ఉంటే బాగుంటుందో తేల్చేటువంటి ఎన్నికలు. నరేంద్ర మోడీ గారు 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉండి వారు సాధించిన విజయాలు, చేపట్టిన అభివృద్ధి, పేదల సంక్షేమ ఫలాలు ఇవన్నీ కూడా ప్రజల భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలు, ఈ దేశ భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలు. కాబట్టి మోదీ గారికి సరితూగే వ్యక్తి ఈ యొక్క విపక్ష కూటమిలో కానీ ఏ పార్టీలో కూడా లేరనే విషయాన్ని మొత్తం దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు పగటి కలలు కంటా ఉన్నారు. వారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు, హామీలు, గ్యారంటీలు అమలు చేయకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, అప్పుడు గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పి మోసపూరిత ప్రకటనలు చేస్తూ ఉన్నారు. బోడిగుండుకు మోకాలు లెక్కబెట్టి కాంగ్రెస్ గెలిచేది లేదు, వచ్చేది లేదు, చచ్చేది లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేదే లేదు. వాయనాడులో ఓడిపోతున్న రాహుల్ గాంధీ దొడ్డిదారిన అమేఠీ కాకుండా మళ్ళీ ఇవాళ రాయ్బెరీలో పోటీ చేయడానికి వస్తూ ఉన్నటువంటి రాహుల్ గాంధీ రాయ్బెరీలో కూడా గెలిచే ప్రసక్తి లేదు. కాబట్టి మోదీ గారి అభివృద్ధి మీద మాట్లాడినటువంటి పార్టీలు వారు ఈ దేశాన్ని ఏ రకంగా అభివృద్ధిని వేగం చేశారో, పేదలకు పథకాలు 34 లక్షల కోట్ల రూపాయలు పేదల బ్యాంకు ఖాతాలకు చేర్చినటువంటి మహానుభావుడు ఇవాళ నరేంద్ర మోడీ.